వ్యూవర్స్, మీ చర్మం నిర్జీవంగా డల్గా ఉంటుందా? తెల్లటి పాల వంటి మెరిసే చర్మాన్ని అందించే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెల్లటి చర్మాన్ని పొందడానికి మనం చాలా ఖరీదైన ఉత్పత్తులను వాడతాము. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాము. కానీ వీటన్నిటికీ బదులుగా సాధారణంగా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే ఈజీగా పాలు మీగడ వంటి చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెల్లటి చర్మాన్ని పొందడానికి మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్లో మొదటిది టొమాటో. వంటలలో వాడే సాధారణ కూరగాయ రకం చాలా రకాలుగా చర్మాన్ని మెరుగుపరుస్తుంది. టొమాటోను తీసుకొని గుజ్జు చేసి దీనికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. టొమాటోలో ఉండే లైకోప్సిన్ సూర్యకాంతి వలన డల్గా మారిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేస్తుంది. రెండవది తేనె. యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కలిగి ఉండే తేనె చర్మాన్ని సున్నితంగా మార్చడమే కాకుండా యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఒక చెంచా తేనెను తీసుకొని దానికి చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి అప్లై చేయాలి. కొద్ది సమయం తర్వాత కడిగివేయండి. ఇలా రోజు చేయడం వలన మీ ముఖ కాంతి రెట్టింపు అవుతుంది. మూడవది ఉసిరి. యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి అధికంగా కలిగి ఉండే ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. దీనితో పాటు చర్మ నిర్మాణాన్ని సరిచేస్తుంది. రోజు రాత్రి పడుకోవడానికి ముందు ఒక చెంచా ఉసిరి రసాన్ని ఒక చెంచా తేనెను కలిపి ముఖానికి అప్లై చేసి పడుకోండి. మరుసటి రోజు ముఖాన్ని చల్లని నీటితో కడిగేయండి. తర్వాత కలిగే మార్పులను గమనించండి. నాలుగవది పెరుగు. పెరుగు అంటే దాదాపు మనలో అందరికీ ఇష్టమే. పెరుగు వలన ఆరోగ్యమే కాదు, సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును మన చర్మానికి అప్లై చేసి కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగివేయండి. దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మ రంధ్రాల్లో పెరిగిపోయిన దుమ్ము, ధూళి కణాలను తొలగించి పాల వంటి చర్మాన్ని అందిస్తుంది. ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి తెల్లటి పాల వంటి మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం సరైన ఆహార పదార్థాలను తింటున్నామనే భ్రమలో ఉంటాము. కానీ వీటిలో కొన్ని క్యాన్సర్ని గురి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని గమనించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీటిలో మొదటిది హైడ్రోజినేటెడ్ ఆయిల్.